హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. స్మాల్ డోసెస్ పవర్ఫుల్ హీలింగ్ అదే హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. సార్, ఈ షుగర్ పేషెంట్స్ కి నార్మల్ గా ఒక్కొక్కటి కొత్త కొత్త సమస్య వస్తూ ఉంటది. ఇప్పుడు సీజన్ మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అరికాలలో మంటలు కానీ, లేదంటే కాళ్ళు చేతులు తిమ్మెర్లు ఎక్కడం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? కాళ్ళు చేతులు మంటలు షుగర్ వ్యాధిలో సమస్య కాదు, అది పర్మనెంట్ గా అయిపోతుంది అట్లా ఎన్నోసార్లు. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అనేసి చెప్తారు. ఓకే. డయాబెటిక్ న్యూరోపతి చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మనకు ఏమైపోతుంది అంటే, ఒక్కొక్కసారి ఒక వ్యాధి వచ్చిందంటే దాని ప్రకారం మనం మారాలి. మారకపోతే ఏమైపోతుంది, వ్యాధి మనతోటి ఉండిపోతుంది. ఇప్పుడు హోమియోపతి ద్వారా షుగర్ రివర్స్ చేసుకోవచ్చు. కానీ మనం పేషెంట్కి ఏం చెప్తాం, కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. లేదు మాకు జాగ్రత్తలు పాటించం కాదు, మీరే ఏదో హెవీ డోస్ ఇచ్చి తగ్గించండి, అవునా కదా, ఇట్లా అంటారు. అట్లా అంటే నడవదు పని. ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, చచ్చిపోయినా ఏం ఫరక్ పడదు అంటే మీ ఇష్టం. అయితే కానీ మీరు జాగ్రత్తలు పాటిస్తే మీ వయసు కూడా జర ఎక్కువ రోజులు జర బతుకుతారు, మంచిగా బతుకుతారు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండుతారు. మళ్ళా అది కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది తాగడం. ఇప్పుడు తాగడం ఉండకపోతే వాడిని సమాజంలో మంచిగా చూడరు చాలా మంది. అయితే దానివల్ల కూడా ఈ న్యూరోపతి కేసులు పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంది అంటే, ఇప్పుడు మీకు న్యూరోపతి రావద్దు అనుకోండి, మీరు మీ షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి, వారంలో 5 రోజులు రోజుకి మీరు ½ an hour ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకే. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఫుల్ డే పని చేస్తా, నేను ఫుల్ డే పని చేస్తా, ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ అవుతుందా? కాదు. మీరు ఫుల్ డే పని చేస్తున్నారు, ఆఫీస్లో పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, కీబోర్డ్ మీద టైపింగ్ చేస్తున్నా, అది కూడా ఎక్సర్సైజే కదా అనేసి అంటారు. కొందరు ఏమంటారు, 5-6 గంటలు వంటింట్లోనే పోతాయి మాకు, అది కూడా ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు నడవండి, జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. మళ్ళీ అది కాకుండా 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఏమవుతుంది, ఏమైనా డ్యామేజ్ అయింది బాడీలో అది రిపేర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు పడుకుంటారు, రోజు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఒక 5 రోజులు ఉంటుంది అనుకోండి, డల్ ఉంటుంది శరీరం 5 రోజు వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది, అరే సడన్గా ఎట్లా తగ్గిపోయింది, ఏమైపోయింది మ్యాజిక్ అనేసి అనుకుంటా. పడుకున్నప్పుడు బాడీ హీల్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు రోజుకి షుగర్ ఉన్నా లేకున్నా, నిద్ర చక్కగా లేకపోతే అన్ని ఆర్గన్లు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. ఏ మనిషిలో అయినా డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఏ పేస్లో జరగాలి దానికన్నా ఎక్కువ పేస్లో జరుగుతుంది. పడుకోవాలి మంచిగా. అరే లేదు ఆ సీరియల్ ఎండింగ్ ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ ఉంది, జర ఎక్కువసేపు చూసి మ్యాచ్ ఉంది, ఇప్పుడు 3 నెలలు IPL ఉంటుంది, వాళ్ళు ఫిట్ ఉంటారు ఆడేటోళ్ళు, మనమైతే ఆడం కదా, అవునా కదా. అయితే ఏంది అంటే రెస్ట్ ఉండాలి బాడీకి. అదే కాకుండా మీరు హై రిచ్ ఫైబర్ కంటెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమని వస్తారు పేషెంట్లు, సార్ ఫుల్ నరాలు నొప్పులు అవుతున్నాయి, షుగర్ వచ్చిన కాడికి వెళ్ళి 1 year తర్వాత స్టార్ట్ అయింది, అరికాలు మంటలు ఉన్నాయి, నిల్చొనికి వస్తలేదు, నడుస్తుంటే చెప్పు జారిపోతుంది, చెప్పులుందా లేదా అర్థమైతలేదు, ఒక్కొక్కసారి నడుస్తుంటే అంత స్పర్శ లేకుండా అయిపోయింది. మళ్ళీ చేతులు లాగుతున్నాయి, చేతుల్లో మంటలు అవుతున్నాయి, చేతుల్లో ట్రిమ్మర్స్ వస్తున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, చక్కర్లు వస్తాయి. ఎందుకు అవుతున్నాయి, న్యూరోపతి వల్ల అవుతున్నాయి, అవునా కదా. షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ కావు. మళ్ళీ మనం ఇంకోటి కూడా అంటాం, కంట్రోల్లో పెట్టుకోండి, మళ్ళీ పూర్తిగా తగ్గినాక మళ్ళీ తినొచ్చా అన్ని అంటే, అరే అవి తిన్నారనేసి ఇట్లా అయింది కదా మీ హాలత్. అయితే తినకపోతే ఏమవుతుంది, ఏం కాదు, తింటే ఏమవుతుంది మన అందరికీ తెలుసు, అయినా తింటాం, అవునా కదా. అట్లా అయితే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఈ నొప్పులు, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఎందుకు అవుతాయి, నరాలు చచ్చుబడిపోతాయి. అయితే అవి అవ్వకుండా మన చేతిలోనే ఉంటుంది మొత్తం చూసుకోవడం.
ఓకే. అయితే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నారు కదా! వాళ్ళు తీసుకోవాల్సినవి. ఏం తీసుకోవచ్చు ఎక్కువగా? ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్ అని నేను చెప్పిన. ఇప్పుడు ఫుల్ ఆకలి అయితుంది అనుకోండి. హ్మ్. ఫుల్ ఆకలి. ఇప్పుడు డైలీ 12:30కి లంచ్ చేస్తారు. 2:30 వరకు మీకు లంచ్ దొరకలేదు. హ్మ్. ఫుల్ ఆకలి అయితుంది. మీ మైండ్‌లో ఏమేం ఫుడ్స్ తిరుగుతాయి? డిఫరెంట్ జనరల్‌గా మీరు డిఫరెంట్ చెప్పండి. అంటే మంచి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తది ఏమేం కదండీ! తినాలనిపిస్తది? సాంబార్ రైసో లేదంటే చికెన్ బిర్యానీయో ఇంకా ఇలాంటివి. చెప్పండి. చికెన్ రోస్ట్ అండ్ రైస్, ఆ! ఎగ్ కర్రీ ఇట్లాంటివి. ఇట్లాంటివి. ఎక్కువ వేడి వేడి మంచి మసాలా వేడి వేడి మసాలా అట్లా. వేడి, హ్మ్. నూనె, గీనె మొత్తం ఫుల్ టేస్టీ ఉండాలి. హ్మ్. ఇవి తినొద్దు. ఇవి ఇవి తినొద్దు. తినొద్దు. ఎందుకంటే ఇది అన్ని స్పెషల్‌లు గదా! ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఎప్పుడో ఒకసారి తినాలి. ఎప్పుడో ఒకసారి అది. కానీ మనం స్పెషల్ ఏమో మంచి ఫుడ్‌ని చేసేస్తాం. నిజమే. ఇవి రోజు తినడం అలవాటయిపోతది మనకు. దీంతోటి గ్లూకోజ్ స్పైకులు పెరుగుతాయి. ఇప్పుడు రోజు ఎట్లా తింటాం? టిఫిన్ డబ్బా ఇంటికెళ్ళి పట్టుకొని వెళ్తాం ఆఫీస్‌కి. హ్మ్. అర్రే! జర్రా లేట్ అయిపోయింది గదా! ఒక పని చేద్దాం. ఇవాళ ఇది వదిలేద్దాం. స్విగ్గీలోనో, జొమాటోలో ఆర్డర్ పెడదాం. వస్తది మంచిగా ప్యాకింగ్‌లో అది ఓపెన్ చేయంగానే ఇట్లా అరోమా వస్తది. ఆ అరోమాకి అది నేను గూడా చేస్తా. ఎవరైనా చేస్తారు. రోడ్ మీద పోతుంటామా? హ్మ్. ఏదో హోటల్ కనిపిస్తది గదా! ఆ హోటల్ దగ్గర బిర్యానీ ఉందనుకోండి. హ్మ్. బిర్యానీ అంటే గల్లీ గల్లీకి బిర్యానీ ఉంటది ఇప్పుడు. అవును. మన హైదరాబాద్‌లో స్పీడ్ బ్రేకర్‌లే అవసరం లేదు ఒక రకంగా చూసుకుంటే. బిర్యానీ పాయింట్లు సరిపోతాయంటారా? అవును. ఆ ఆ! స్మెల్‌కి మనం బండి స్లో చేసేస్తాం. ఓకే. అవునా కాదా? అయితే ఏంది అంటే అంత అట్రాక్టివ్ ఉంటది ఆ స్మెల్. హ్మ్. ఆ స్మెల్‌కే పడిపోతాం మనం. హ్మ్. యాక్చువల్‌గా ఫుడ్డు నేను ఇంకో వీడియోలో గూడా చెప్పిన. టేస్ట్ అంటాం గదా! టేస్ట్‌ది ఏం రోలే లేదు. ఆ! టేస్ట్‌లు 4 ఉంటాయి. లెక్క పెడితే స్వీట్ ఉంటది, ఘాటు ఉంటది. అవునా కాదా? ఎక్కువ పులుపు ఉంటది. పులుపుంటది. లేకపోతే సప్పగుంటది. హ్మ్. ఇది గాకుండా వేరే టేస్ట్ ఉందా ఏమన్నా? లేదు. బిర్యానీది ఒక స్మెల్ ఉంటది. హ్మ్. షవర్మాది ఒక స్మెల్ ఉంటది. ఫ్రైడ్ రైస్‌ది ఒక స్మెల్ ఉంటది. ఫ్రూట్స్‌ది గూడా ఒక స్మెల్ ఉంటది. హ్మ్. మామిడి పండుది ఒక స్మెల్ ఉంటది. అవును. స్మెల్ మీద పడతాం మనం. హ్మ్. అయితే ఏంది అంటే మీకు మంచి స్మెల్ ఉండాలి. అది అన్‌కుక్డ్ ఉండాలి. హ్మ్. మామిడి పండు ఉంది. లిమిట్‌లో తింటే షుగర్ వ్యాధికి మంచిది. ఓకే. గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటది. హుహు. అది గాకుండా చాయ్ తాగుతారా? చాయ్‌లో అల్లం ఏసుకోవాలి. అది గూడా ఏ అల్లం ఏసుకోవాలి? మామిడి అల్లం ఏసుకోవాలి. హుహు. మామిడి అల్లం అనేసి గూడా ఒక అల్లం ఒస్తది. ఓకే. ఓకే. దాంట్లో స్మెల్ మామిడికాయ స్మెల్ ఒస్తది. అది ఏసుకోవాలి. అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది. హ్మ్. మనకు నరాలకు మంచిగుంటది. షుగర్ వ్యాధికి మంచిగుంటది. మళ్ళా పాలు ఇట్లా ఎక్కువ సేపు చాయ్ బాయిల్ చేయొద్దు. రైస్ కుక్కర్‌లో రైస్ పెడతామా? ఆ రైస్ కుకింగ్ అయినప్పటి వరకు ఈ చాయ్ బాయిల్ అయితూనే ఉంటది. హ్మ్. అట్లా చెయ్యొద్దు. డికాక్షన్ రెడీ చేసుకోవాలి. ఓకే. పోయి బంద్ జేసినంక డికాక్షన్ కప్‌లో ఏసినంక దాంట్లో కొంచెం పాలు వేయాలి. పాలెయ్యాలా? ఓకే. అట్లా మీరు చాయ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకొని తాగండి. మీకు షుగర్ వ్యాధికి గూడా బెనిఫిషియల్ ఉంటది. మళ్ళా దాని తర్వాత నరాలకు గూడా బెనిఫిషియల్ ఉంటది. ఓకే. అట్లా. సో, ఇది బెస్ట్ హోమ్ రెమెడీ అయితే. ఆ! రైట్ సార్. థాంక్ యూ.